హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అమెరికాలో హై స్కూల్ ఎలా ఉందో చూపిస్తాను. మేము అమెరికాలో ఉంటున్నామని తెలిసిందే కదా. మేము టెక్సాస్ అనే స్టేట్లో ఆస్టిన్లో ఉంటామన్నమాట, లియాండర్ సిటీ. అందులో ఒక హై స్కూల్ ఇది. మా అబ్బాయి ఈ స్కూల్కి వెళ్తాడు. ఇలాంటివి ఎలిమెంటరీ స్కూల్స్ అలాగే మిడిల్ స్కూల్స్ కూడా ఉంటాయి. అండ్ మీ అందరికి తెలిసినట్టు అమెరికాలో కిండర్ గార్డెన్ నుంచి 12th గ్రేడ్ వరకు ఏ ఫీ పే చేయక్కర్లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. ఏంటంటే వీళ్ళ ఉద్దేశం మినిమం ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందించాలన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, పబ్లిక్ స్కూల్స్ కదా, ఎలా ఉంటాయో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. చాలా బాగుంటాయండి క్యాంపస్ కానీ, వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ. ప్రతి క్యాంపస్లో మినిమం ఒక బాస్కెట్బాల్ కోర్టో, సాకర్ కోర్టో లేకపోతే ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటారు. అండ్ లైబ్రరీస్ అయితే టూ గుడ్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినవన్నీ క్యాంపస్లో దొరికేస్తాయి అన్నమాట. అండ్ మనం బుక్స్, వాళ్ళ బ్యాగ్స్, ఇంకా పర్సనల్ స్టఫ్ మేనేజ్ చేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా బిల్డింగ్ కానీ క్యాంపస్ కానీ ఎంత పెద్దగా ఉందో. ఇది జస్ట్ హై స్కూల్ మాత్రమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఏరియాలో వితిన్ 3 to 5 miles స్కూల్స్ ఉండేలా చూసుకుంటారు. ఒక ఎలిమెంటరీ, ఒక మిడిల్, ఒక హై స్కూలు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.